గెలిచింది మొదటిసారి ఎమ్మెల్యేగా, కానీ తన అనుచరులకు పార్టీ పదవులు ఇప్పించుకోవడంలో తనదైన శైలిలో పార్టీలో చక్రం తిప్పుతున్నారట ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే. పార్టీలోకి ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్న సినిమా డైలాగ్ ఆ ఎమ్మెల్యేకు కరెక్ట్గా సెట్ అవుతోందట. రాజకీయాల్లోకి ఎంట్రీతోనే ఎమ్మెల్యే అయి ఇప్పుడు అధిష్టానం వద్ద తన మాట నెగ్గించుకుంటున్నారట. ఇది ఆ పార్టీ సీనియర్ లీడర్లకు ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారిందట. ఇంతకు ఏంటా జిల్లా? పార్టీలో పొలిటికల్ వార్కు కారణమైన ఎమ్మెల్యే ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. కామారెడ్డి జిల్లాలో జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన తోట లక్ష్మీకాంతరావు కొనసాగుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చి రాగానే ఎమ్మెల్యేగా పోటీ చేసి అనూహ్యంగా విజయం సాధించారు తోట లక్ష్మీకాంతరావు. జుక్కల్ నియోజకవర్గంలో సీనియర్లను కాదని తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. హస్తం పార్టీలో ఉన్న సీనియర్లు హ్యాండ్ ఇచ్చినా లక్ష్మీకాంతరావు గెలుపును ఆపలేకపోయారు. జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటకకు బార్డర్లో ఉండగా వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న జుక్కల్ ఇప్పుడు అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏ ఎమ్మెల్యే తేని అభివృద్ధి నీతులను తోట లక్ష్మీకాంతరావు రాబట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రకాల అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. విద్య, సాగునీరు, పర్యాటక రంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీనియర్ ఎమ్మెల్యేలకు ధీటుగా మంత్రులను సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూ నిధుల వరద పారిస్తున్నారు. గతంలో జుక్కల్ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే తీసుకురాని నిధులు 2 ఏళ్లలో తోట తీసుకొచ్చారన్న పేరుంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గం పరిధిలో రికార్డు స్థాయిలో సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల్ని పిలిపించుకోవటంలో తోట లక్ష్మీకాంతరావు తనదైన శైలిలో చక్రం తిప్పి అధిష్టానం మన్ననలు పొందారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థుల్ని కాంగ్రెస్ మద్దతుదారులుగా బహిరంగంగా ప్రకటించి పిలిపించుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటడంతో అటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇటు సీఎం రేవంత్ రెడ్డితో శభాష్ అనిపించుకున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఈ జూనియర్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ పార్టీలో దూకుడుగా వ్యవహరించడం సీనియర్లకు మింగుడు పడటం లేదట. అధిష్టానం వద్ద తోటకు ఉన్న ప్రాధాన్యత చూసి అవాక్కవుతున్నారట. తోట స్పీడ్కి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ తెగ ఇబ్బంది పడుతున్నారట. తోట చేస్తున్న పనుల్లో ఎంపీ షెట్కార్ అడ్డుపుల్ల వేస్తున్నారని ఎమ్మెల్యే బాహాటంగానే ఫీల్ అవుతున్నారట. కామారెడ్డి జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు కొదవలేదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, షబీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్ వంటి ఉద్దండ నేతలు ఉన్న అధిష్టానం వద్ద ఎమ్మెల్యే తోట మాటే నెగ్గుతోందట. ఇప్పుడు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్కిల్లో అదే హాట్ టాపిక్గా మారింది. రాజకీయాల్లో భిన్నమైన పాలిటిక్స్ చేస్తూ నిజమైన కార్యకర్తలకు న్యాయం చేస్తున్నారట. మార్కెట్ కమిటీ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించి సంచలనం రేపారు తోట. అందరి దృష్టిని ఆకర్షించారు. జుక్కల్ నియోజకవర్గం పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. ఇది సీనియర్లకు మింగుడు పడటం లేదట. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపికలోనూ ఎమ్మెల్యే తోట తన పంతం నెగ్గించుకున్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఏర్పడిన సీనియర్లు తమ అనుచరులకు ఇప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా జుక్కల్ ఎమ్మెల్యే పాలిట్రిక్స్ ముందు పనిచేయలేదట. తన సొంత నియోజకవర్గం జుక్కల్కు చెందిన నిజాంసాగర్ మండల స్థాయి నాయకుడు తన అనుచరుడు ఏలే మల్లికార్జున్ రెడ్డికి డీసీసీ పదవిని ఇప్పించారు ఎమ్మెల్యే తోట. ఈ వ్యవహారం సీనియర్లు షబీర్ అలీ, పోచారం, సురేష్ షెట్కార్లకు ఏమాత్రం మింగుడు పడటం లేదట. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే అధిష్టానం వద్ద పావులు కదిపి డీసీసీ అధ్యక్షులుగా నిజాంసాగర్ మండల పార్టీ అధ్యక్షుడైన మల్లికార్జున్కు డీసీసీ ప్రెసిడెంట్ పోస్టు ఇప్పించుకున్నారు. తమ అనుచరులకు డీసీసీ పీఠం సాధించడంలో సీనియర్లు ఫెయిల్ అయ్యారన్న చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఎమ్మెల్యే తోట మార్క్ పాలిటిక్స్ కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ గత 20 ఏళ్లుగా పార్టీలోనే ఉన్న నేపథ్యంలో కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్నందుకు డీసీసీ పోస్టు ఇప్పించారన్న టాక్ వినిపిస్తోంది. తనకు అధిష్టాన పెద్దలతో ఉన్న ప్రత్యేక సంబంధాలతో పాటు అన్ని అంశాలను అనుకూలంగా మలుచుకుని అధిష్టానం వద్ద ఒప్పించారట ఎమ్మెల్యే తోట. పార్టీ విధేయునికి పెద్దపీట వేస్తే కార్యకర్తల్లో నమ్మకం పెరుగుతుందని అధిష్టాన పెద్దలను ఒప్పించారట ఆ జూనియర్ ఎమ్మెల్యే తోట. అటు అభివృద్ధి నిధులు రాబట్టడం, ఇటు పార్టీ కీలక పదవులు తన అనుచరులకు ఇప్పించడంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు తోట. దీంతో పార్టీ యువనేతలు సైతం ఎమ్మెల్యేకు అండగా ఉంటూ పార్టీని స్ట్రాంగ్ చేస్తున్నారట. పనిచేసే కార్యకర్తలకు ఎమ్మెల్యే అండగా నిలుస్తుండటం, గుర్తింపు ఇవ్వటం పట్ల పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది. వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయటం, సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటడం పార్టీలో కొందరు సీనియర్లకు ఆగ్రహం తెప్పిస్తోందట. కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఎమ్మెల్యే తోటకు ఉన్న ప్రాధాన్యంతో దూసుకుపోతున్నారు. అటు పార్టీలోనూ, ఇటు జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లోనూ కీలక పాత్ర జుక్కల్ నియోజకవర్గ కేంద్రంగా మారింది.
కామారెడ్డి జిల్లాలో రానున్న రోజుల్లో జూనియర్ ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ల పాలిటిక్స్ ఎలా ఉండనున్నాయో చూడాలి.